ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే కీర్తన గ్రంథము 146:8 యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ధ్యానాంశము కృంగిన వారిని యెహోవా లేవనెత్తువాడు. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇవాళ కృంగిన వారిని లేవనెత్తువాడు అని మేమందరము కూడా తండ్రి బలపడటానికి తండ్రి గొప్ప వర్తమానం తండ్రి వివరిస్తూ ఉండగా, ఈ వాక్యం ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో బలపడి క్రీస్తు ఎంత గొప్ప లోకరక్షకుడో తెలుసుకోవటానికి తండ్రి, మానవులు ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవటానికి తండ్రి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశము కృంగిన వారిని లేవనెత్తువాడు. అంటే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖము దుఃఖము ఇవన్నీ కూడా సర్వసాధారణాలు. నేను పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని చనిపోయే వరకు నేను సంతోషంగానే జీవించాను అన్న వ్యక్తి ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. అదేవిధంగా నేను పుట్టిన దగ్గర నుంచి దుఃఖంలోనే జీవించాను, నా జీవితంలో అసలు సంతోషం లేదని చెప్పేవాడు కూడా ఎవరు కూడా లేరు. ఇవి రెండింటిని కూడా ఏర్పరిచిన వాడు, సుఖమును దుఃఖమును ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే దేవుడే. కానీ మనం ఏం చేస్తుంటామంటే సంతోషము కలిగినప్పుడు సంతోషంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే మానసికంగా కృంగిపోతూ ఉంటాం. మనం సంతోషం వచ్చినప్పుడు మనం ఎవరిని పట్టించుకోం. మనం ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా మనం విసర్జించవచ్చు, కానీ దుఃఖం వచ్చినప్పుడు మాత్రం కృంగిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని మీద కూడా నిందేస్తూ ఉంటాం, దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. మనం ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు తండ్రి నన్ను ఇలా చేస్తాను అని చెప్పి ఆ బాధలో మనం మాట జారిపోతూ ఉంటాం మనం. అయితే కృంగిన స్థితిలో ఉండే దేవుడు నిన్ను తప్పకుండా లేవనెత్తాడని పరిపూర్ణమైన నమ్మకం మనందరికీ ఉండాలి. దేవుడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేవాడికి ఫలము దయచేయవాడని నమ్మితే దేవుని యొక్క అద్భుతాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తాడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి రోమిలకు రాసిన పత్రికలో మనకు పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు లేవనెత్తాడంటే అన్ని పరిస్థితుల్లోంచి కూడా లేవనెత్తడానికి సమర్థుడు మన దేవుడు అండి. అది ఏ పరిస్థితి అయినా కావచ్చండి. ఇప్పుడు అనారోగ్యం వచ్చిందంటే డాక్టర్ మాత్రమే చేస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు వస్తే మనం ఏం చేస్తాం, మనం ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. కానీ దేవుడైతే దేనినైనా ఆయన తీర్చగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన దేవుడు ఒక్కడే. ఎటువంటి పరిస్థితుల్లోంచి దేవుడిని లేవనెత్తుతాడు అంటే యోబు గ్రంథం 15:12 కనుక మనం చూసినట్లయితే అన్నీ కోల్పోయినప్పుడు, ఇప్పుడు యోబు అన్నీ కోల్పోయాడండి. ఆయన అన్నీ అంటే ఆస్తిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, పనివాళ్ళను కోల్పోయాడు, జీరో అయిపోయాడు, పైగా అనారోగ్యం వచ్చిందండి, సమస్తాన్ని కోల్పోయాడండి. అప్పుడు యోబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, నా హృదయము ఏల కృంగిపోయిను తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఇంతవరకు నేను సంతోషంగానే ఉన్నాను కదా, ఇప్పుడు బాధ కలిగినప్పుడు నా హృదయం ఎందుకు కృంగిపోతుంది, నా హృదయం ఏల కృంగిపోయిను. ఇంకా నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి. ఇప్పుడు మన కన్నులు ఏం చేస్తుంటే ఎర్రబారిపోతుంటే ఏడుస్తే మనకి, మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటుంటాం. నేను ఇంత యథార్థవంతుడిగా ఉన్నానే, ఇంత భయభక్తులు గలవాడిగానే ఉన్నానే, నా దేవునికి అన్ని పనులు నేను చేస్తూ ఉన్నానే అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. వారందరూ కూడా బాగున్నారు కదా, మనకు బాగలేనప్పుడు ఇతరులందరూ గుర్తొచ్చేస్తుంటారు, బాగున్న వాళ్ళందరూ మనకు గుర్తొచ్చేస్తుంటారు మనకి. అది మనల్ని ఇంకా కృంగు తీసేస్తుంటుంది మనల్ని. అయితే ఈయన హృదయం ఈయనలో కృంగిపోతున్నా కూడా యోబు 2:9 ఏమని మాట్లాడుతున్నాడంటే, తన భార్య తనని మరణమని చెప్పినప్పుడు, ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక చూడలేక
తన భార్య ఆ విధంగా అన్నప్పుడు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? జ్ఞానము గలవాడు దేవునిలో ఉన్నవాడు మాట్లాడే మాట ఏంటంటే, సంతోషంగా ఉన్నప్పుడు మనం మేలు అనిపించాం కదా, సంతోషంగా ఉన్నాం కదా, దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు. మనమందరం అంతే, సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఏది గుర్తురాదు, కానీ బాధ వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతుంటాం. కానీ యోబు ఎలాగైతే మాట్లాడుతున్నాడో మనం కూడా అలాగే మాట్లాడుకోవాలి. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనం అనుభవింపదగదా? మేలును ఏ విధంగా అయితే స్వీకరించామో కీడును కూడా మనం అలాగే స్వీకరించాలని చెప్పి మాట్లాడుతున్నాడు యోబు. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం అండి. మేలు చేసినప్పుడు సంతోషించి అలానే కీడు కలిగినప్పుడు కృంగిపోవటం కాదండి. మేలు ఎలాగైతే అనిపించామో కీడును కూడా మనం అనుభవింపదగదా? తన నోటి మాట వల్ల ఎన్నో పాపం ఉంచలేదని మాట్లాడుతున్నాడు. కనుక యోబు అంత యథార్థవంతుడిగా ఉన్నాడు కనుకే పోగొట్టుకున్న వాటంటికంటే రెట్టింపు ఆస్తిని పొందాడు. తన కుమారులను కుమార్తెలను తిరిగి పొందగలిగాడు. అంటే దేవుడు లేవనెత్తాడా లేదా? అలాగే నువ్వు సమస్తము కూడా కోల్పోయినా కూడా వాటన్నిటి నుంచి కూడా లేవనెత్తివాడు దేవుడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. 2, శత్రువులు ఒక్కొక్కసారి బెదిరిస్తూ ఉంటారు. శత్రువులు అంటే ఎవరు? మన అప్పు తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, బెదిరిస్తూ ఉంటారండి వాళ్ళు. అయితే కీర్తన 42:6 మరియు 11 వచనం చూసినట్లయితే, కీర్తన 42:6-11 వచనం చూసినట్లయితే, నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నదని మాట్లాడుతున్నాడండి. వాళ్ళ మాటలకి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నాడు, కృంగిపోతుంటాం మనం. అవమానిస్తుంటే కృంగిపోతుంటాం మనం, శత్రువు హాని చేస్తుంటే కృంగిపోతుంటాం మనం. అయితే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతిస్తున్నానని చెప్పి మాట్లాడాలి మనం. ప్రాణంతో చెప్పుకోవాలి మనం, నా ప్రాణమా ఎందుకు నీలో నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? మన దేవుడు సర్వాంతర్యామి కదా, జగత్తులో సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు కదా, మన కొరకు తన కుమారుని బలిచ్చినటువంటి వాడు కదా. ఇవి ఒక లెక్క ఆయనకి. తండ్రి కృపాక్షను కూర్చుని ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి తండ్రికి విజ్ఞప్తి చేస్తున్నాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు కదా తండ్రి వద్ద అని చెప్పి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తున్నానని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన వారమే అన్నాం. ఇంకా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మధ్యకాలంలో అనారోగ్యాలు ఎక్కువగా బాధ పెడుతున్నాయండి. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎక్కడో కానీ కనపడలేదు మనకి. ప్రతి ఒక్కరు ఏదో దాంతో బాధపడుతూ ఉన్నాడు. అయితే 36వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకు రాయబడి ఉందండి. ఏమని రాయబడిందంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిందని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ కోపాగ్ని వలన ఏమంటే ఆరోగ్యము నా శరీరం నుండి, ఒకప్పుడు గొంతులు వేస్తూ తిరిగాను, నేను చాలా చక్కగా ఉండేవాడిని, కానీ ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయింది, నా ఎముకల్లో స్వస్థత లేదని మాట్లాడుతున్నాడండి. అంటే నేను కూర్చొని చోట్ల లేవలేకపోతున్నాను, పని చేసుకోలేకపోతున్నాను. నేను ఒకప్పుడు చాలా బలంగా ఉండేవాడిని, కానీ అనారోగ్యం నన్ను బాధ పెడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇంకా నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై సేవిస్తుందని మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేశామా, మన దేవుని అడగాలి. అందుకు పనిష్మెంటా? మన దేవుడిని అడగాలి. కానీ కృంగిన వారిని లేవనెత్తివాడు దేవుడని, రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన వాడు దేవుడని, ఆయన మన దోషాలన్నింటినీ క్షమిస్తున్నాడు, మన గాయములన్నింటినీ కూడా బాగు చేసేవాడని చెప్పి మనం నమ్మినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు నిర్గమాకాండంలో. ఆ రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నూతన శక్తిని, నూతన బలాన్ని ఇచ్చి పక్షిరాజు వంటి యవ్వనం మనకు దయచేస్తున్నటువంటి వాడు మన గొప్ప దేవుడు. అందుకే వ్యాధి బాధ నుంచి విడిపిస్తున్నాడు దేవుడు. ఇవాళ మనం క్షేమకరంగా ఉన్నామంటే, కోవిడ్లను వాటిని భయంకరమైన వాటి నుంచి మనం విడిపించబడ్డామంటే, ఈ భయంకరమైన మూర్ఖలోకం నుండి మనం కాపాడబడుతున్నామంటే కేవలం దేవుని కృపణ సంగతి మనం మర్చిపోకూడదండి. అలాగనే శ్రమ వచ్చినప్పుడు కీర్తన 24:10, శ్రమ దినమున కృంగిని అట్లా నువ్వు చేతగానే పడుతుంది మాట్లాడుతుంది. ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదండి. శ్రమ వస్తే ఏంటి, మనం చేతగాని వాడైపోతాం. కనుక శ్రమలను ఎదిరించాలి, పోరాడాలి, గెలవాలి. యేసుక్రీస్తు గెలిచారండి, శ్రమను సహించాడు. ఆయన పడిన శ్రమలో చూస్తే మనది అసలు ఏమీ కాదండి మనకి.
కనుక ఆయన ఎలాగైతే పోరాడి గెలిచాడో మనము కూడా మన దేవుడు మన తోడుగా ఉన్నాడని, మనం విడిచిపెట్టలేదని మనం ఎప్పుడూ కూడా మనం నమ్మవలసిన వారు అన్నాం. మనం అలాగనే విచారం, ఒక్కొక్కసారి భయంకరమైన విచారం మనకి. అయితే 12వ కీర్తన చూసినట్లయితే మనకి 25 వచ్చిన విధంగా వ్రాయబడి ఉంది. మనకి ఏమనుందంటే, ఒకరి హృదయంలోని విచారం కృంగజేస్తుంది మనుషులండి. విచారం ప్రతి దాని గురించి బాధపడుతుంటాం మనం, అది మనసు కృంగజేస్తుందండి. కానీ నీ చింత యావత్తు నా మీద ఏమని చెప్తున్నాడు దేవుడు, నేను చూసుకుంటానని చెప్తున్నాడు దేవుడు. కనుక మన చింత దేవుని మీద వేద్దాం, నిశ్చింతగా మనం ఉందాం. అలాగనే ఒక్కోసారి అందరూ మనం విడిచిపెట్టేస్తారు, ఒంటరి వాళ్ళు అయిపోతుంటాం మనం. అప్పుడు మనం ఏం చేయాలి? మనం 142వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, నన్ను ఎరిగిన వాడు ఒక్కడో నాకు లేకపోయాడని మాట్లాడుతున్నాడు. నిజమే, ఒకప్పుడు మన చుట్టూ తిరిగినటువంటి వారు అందరూ కూడా మనం విడిచిపెట్టేస్తారండి మన స్థితి బాగోపోతే. అందుకే నన్ను ఎరిగిన వాడు ఒక్కడో కూడా లేకపోయాను, నా ఎడల జాలిపడేవాడు ఒక్కడో కూడా లేకపోయానని చెప్పి ఇక్కడ దావీదు గారు బాధపడుతున్నాడు. ఆయన కానీ దావీదుని దేవుడు విడిచిపెట్టలేదండి, ఆయన గొప్ప రాజుగా చేశాడు. మనం కూడా అంతే అండి. అందుకే 145వ కీర్తన 14వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఉందండి ఇక్కడ. కనుక ఈ ప్రసంగం నువ్వు కృంగిపోకు, దేవుడు లేవనెత్తి. అంతేకాకుండా నేను విడువని ఎడబాయని చెప్పి ఎబిరిపత్రులు తెలియజేశారు. కనుక యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడే అయిన దేవుడు. కనుక ఆ దేవుని ఆశ్రయిద్దాం, ప్రతి సమస్య నుంచి అధిగమించి ముందుకు సాగిపోదాం. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మన పాపను చిడిపించి తన కుమారుని భరించి నువ్వు ఆయన స్థాపించిన సంఘంలో కనుక నువ్వు ఉన్నట్లే ఆయన హస్తము, ఆయన మనసు నీ మీద ఉంటుంది, నువ్వు క్షేమకరంగా ఉంటావు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవుడు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నా తండ్రి. కృంగిన వారిని ఎలా లేవనెత్తుతా తండ్రి తెలుసుకున్నాం ప్రభు. ఈ ప్రసంగం మాకు ఆదరణ, బలం, ధైర్యాన్ని దయచేసి జీవితంలో వాటిని వచ్చిన ప్రతిసారి గెలవడానికి ప్రయత్నించి యేసు వైపు చూచి ముందుకు సాగుతూ మా జీవనాత్రలో ముందుకు నడిపించి, జయక్రైస్తవ జీవితంలో ముందుకు నడిపించి మమ్మల్ని బలపరుస్తున్న దేవుని మేము సమస్యలు చేయగలిగిన పౌలు మాట్లాడుతున్నాడు తండ్రి. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మేము క్షేమకరంగా ఉన్నా. కానీ నువ్వు చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా నిత్యము స్థితిస్తూ నీతో నడుస్తూ నేను గణపరిచి జన్మలో నీ సత్యమును పాటించేవారుగా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.